హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ ఉగాది రోజున అందుబాటులోకి రానుంది. హాస్పిటల్ ముందు గ్రీనరీ, రోడ్లు, కాంపౌండ్ వార్ వంటి మైనర్ పనులు కూడా ముగిశాయి. ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక హంగులతో ఉగాది పండుగకి ప్రారంభం కానుంది. ఇందులో గుండెకు సంబంధించిన వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు సనత్ నగర్లో టిమ్స్ హాస్పిటల్ సిద్ధమవుతుంది. ఈ హాస్పిటల్ని ఉగాది రోజున ప్రారంభించనున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా ఈ హాస్పిటల్లో 4 బ్లాకులు, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 4 అంతస్తులు అయితే నిర్మించడం జరిగింది. మొత్తంగా ఇది 22.6 ఎకరాలలో ఈ హాస్పిటల్ మొత్తం కూడా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఇందులో 4 బ్లాకుల్లో కూడా ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్కటి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్లాక్ ఏ చూసుకుంటే అందులో అత్యవసర సేవలు కావచ్చు, ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ఇట్లా ఎమర్జెన్సీ బ్లాక్ని ఒకదానికే సెపరేట్ చేయడం జరిగింది. అలాగే బ్లాక్ 2 వచ్చేసి ఓపీడీ కావచ్చు, సెంట్రలైజ్డ్ ఫార్మసీ కావచ్చు, ఆపరేషన్ థియేటర్స్, ఇలా ఒక్కో బ్లాక్లో ఒక్కొక్కటి అయితే వాటిని అలర్ట్ చేయడం జరిగింది. బ్లాక్ సిలో రేడియాలజీ విభాగం, పథలాజికల్ ల్యాబ్స్, ఇలా ఆ తర్వాత బ్లాక్ 4కి వచ్చేసి అకాడమిక్స్కి సంబంధించినవి, అలాగే 200 మంది కూర్చునేలా అయితే ఆడిటోరియంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో 200 మంది వైద్యులు, మరో 500 మంది నర్సులు, ఇతర సిబ్బంది ప్రస్తుతం అయితే కావాల్సి ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులు నియమించినట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం డిఎం కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, మొత్తంగా సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్, గ్యాస్ట్రో ఎంటరాలజికల్ సంబంధించి 19 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులనైతే అధికారులు వీరికి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అయితే కేటాయించడం జరిగింది. హాస్పిటల్కి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా అన్నీ అయిపోయాయి. అయితే ఈ నెల 15 నుంచి అయితే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టుగా అయితే అధికారులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి సహాయం చేసేందుకు, వారికి ఎవరైతే అటెండర్స్ ఉంటారో వారి కోసం అంటూ కూడా 200 పడకలతో కూడా ధర్మశాలను అయితే నిర్మించడం జరిగింది. అంతేకాకుండా వంటశాల, ప్రత్యేక ల్యాండ్రీ అందుబాటులోకి కూడా రానున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. వీటికి సంబంధించి ఎక్కడి నుంచో ఓన్లీ ఇప్పటి వరకు నగరంలో చూసుకుంటే ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చుట్టుపక్కల నుంచి వచ్చే, అంటే మన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా గాంధీ హాస్పిటల్కి కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్కే వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఈ టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి రావడంతో ఎంతో మందికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చూసుకుంటే 1000 పడకలతో మొత్తం 1000 పడకలను అయితే ఇందులో ఉంచడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ అయితే గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, ఆ తర్వాత అవయవ మార్పిడికి సంబంధించినవి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. 16 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఎక్కడ అంటే బయటికి వెళ్లే విధంగా లేకుండా అన్ని ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా వారికి సంబంధించినవి ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి కోసం అంటూ కూడా 40 పడకలతో అత్యాధునిక డయాలసిస్ సెంటర్, అంకాలజీ కావచ్చు, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, ఇలా చాలా వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ సేవలను కూడా ప్రజలకు అందించేందుకు అయితే వీలుగా ఉండేందుకు ఈ టీమ్స్లోనే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఉస్మానియా, గాంధీకి ఎంతో మంది వస్తుంటారు. అదేవిధంగా ఇంకా ఇది కనుక ఓపెన్ అయితే ఇక్కడికి కూడా చాలామంది వచ్చి వైద్య సేవలను అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన నిపుణులను, డాక్టర్స్ని కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య సేవలను అయితే అందుకోవడం జరుగుతుంది. ఇది ఉగాది రోజునైతే అందుబాటులోకి రానుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.